కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారి రచనల్ని మనం చదువుకుంటున్నాం. ఆచార్య కైంకర్యంగా శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతని మనం తెలుసుకుంటున్న దాంట్లో 13వ అధ్యాయం పూర్తి చేసుకుని 14వ అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. 4967వ ప్రశ్న వరకు మనం తెలుసుకున్నాం. నైమిత్తిక సృష్టి అంటే ఏంటో, నిత్య సృష్టి అంటే ఏంటో వాటి గురించి వివరణ జరుగుతోంది. 14వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ప్రాకృత సృష్టి, నైమిత్తిక సృష్టి సందర్భాలని చెప్పారు. 4వ శ్లోకంలో నిత్య సృష్టి చెప్పబోతున్నారు అని గురువుగారు చెప్తే, అవునా అని అడిగాడు శిష్యుడు. చతుర్ముఖ బ్రహ్మల్ని కూడా సృష్టించేవాడు పరమాత్మే అని 4968వ ప్రశ్న నుండి మనం ప్రారంభించుకుంటున్నాం. చతుర్ముఖ బ్రహ్మల్ని కూడా సృష్టించేవాడు పరమాత్మే. ఆ బ్రహ్మస్తంభ పర్యంతా జగదంతర్వ్యవస్థితా ప్రాణినః కర్మజనిత సంసార వశవర్తినః బ్రహ్మాద్యాః సకలా దేవాః మనుష్యాః పశవస్తదా విష్ణుమాయా మహావర్త మోహాంధ తమసావృతాః అని ఋషివచనం. అంటే ప్రాకృత సృష్టి భగవంతునిదే, కానీ నైమిత్తిక సృష్టి చతుర్ముఖ బ్రహ్మది కదా. అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత స్తమోదయ అనే ఋషివచనాలు చతుర్ముఖుని సంకల్పం లేకుండానే స్థావరాది సృష్టి కలుగుతుందని చెప్తున్నాయి. అంటే దాని అర్థం చతుర్ముఖుని సృష్టించిన వాడే చతుర్ముఖుడు సృష్టించిన వాటిని కూడా సృష్టిస్తాడు అని. కాస్త అయోమయంగా ఉంది, కానీ యావత్ సంజాయితే కించిత్ అంటూ అక్కడ చెప్పేశారు కనుక ప్రాకృత నైమిత్తిక సృష్టిలలో పరమాత్మే చిత్తు అచిత్తు సంసర్గాన్ని కలుగచేస్తాడని అర్థమవుతోంది. ఇదివరకు ఆ 2 సృష్టుల్ని కలిపి చెప్పారు, ఇప్పుడు విడివిడిగా నిరూపించారు, ఋషుల వచనం ఉట్టంకిస్తూ. అంతే తేడా. సరే, ఇక నిత్య సృష్టి గురించి చెప్పబోయే 4వ శ్లోకం చూడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్యోనిః అహం బీజప్రద పితా. అన్వయం: హే కౌంతేయ, సర్వయోనిషు యాః మూర్తయః సంభవంతి తాసాం మహద్బ్రహ్మయోనిః అహం బీజప్రద పితా. తాత్పర్యం: అర్జున, సమస్త జాతులలోనూ ఏ దేహములు పుట్టుచున్నవో వానికి అచేతన ప్రకృతి కారణము, మాతృస్థానము. నేను బీజమును చేతనములను కూర్చు తండ్రిని పితృస్థానము. ఇక్కడ కూడా లౌకిక ఉదాహరణ అయిన తల్లిదండ్రుల విషయంతో పోలుస్తున్నారన్నమాట. ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి, బీజం జీవుళ్ళు. బాగుంది. దేవగంధర్వ యక్ష రాక్షస మనుష్య పశు మృగ పక్షి సరీసృపాది సమస్త యోనులయందు ఆయా దేహములు పుడుతూనే ఉంటాయి. ప్రకృతి మహత్తు మొదలుకొని పంచభూతముల వరకు మారగా ఆయా దేహములయందు వాని కర్మానుగుణముగా ఆయా చేతనులను నేనే కూర్పుచున్నాను అని భావం. ఇదే నిత్య సృష్టి. కేవల అచిత్తు వలన దేహాలు కలగవుగా. చిత్ సంసర్గమైనా ఉండాలి, లేదా భగవానుని అధిష్టానమైనా ఉండాలి. అయితే నాదో సందేహం, అడుగు. ప్రాకృత సృష్టిలో బ్రహ్మాండములన్నీ వస్తాయి, బాగానే ఉంది. నైమిత్తిక సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ కదా సృష్టి చేస్తాడు. అప్పుడు వారి ప్రాచీన కర్మల వలన ఆయా చేతనులకి ఆయా దేహాలు వస్తాయి, బాగానే ఉన్నది. అయితే ఆ కర్మ అయిపోగానే వారికి ఆ దేహం నశిస్తుంది కదా, మళ్ళా దేహాన్ని ఎందుకు స్వీకరించాలి వాడు? అంటే ప్రాకృతి సృష్టి చాలు కదా, నిత్య సృష్టి ఎందుకు అని నీ ప్రశ్న, అంతేనా? అంతే. ఇంకో అనుమానం కూడా ఉన్నది. ఆ చిత్తుని కలుపుతున్నాడు కదా భగవంతుడు. చిత్తజిత్ సంసర్గము లేదా క్షేత్రజ్ఞ సంయోగము అంటున్నాం. ఇవి 2 భిన్న లక్షణములుండేవి కదా. ఆ చిత్తు అచిత్తులో ఎలా బంధించబడి ఉంటోంది అని నా ప్రశ్న. నీ ప్రశ్నలకి సమాధానాన్ని 5వ శ్లోకంలో వెతుక్కో, చదువుతాను చూడు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అన్వయం: హే మహాబాహో, ప్రకృతి సంభవాః సత్వం రజః తమః ఇతి గుణాః అవ్యయం దేహినం దేహే నిబధ్నంతి. తాత్పర్యం: అర్జున, ప్రకృతి వలన కలిగిన సత్వము, రజస్సు,
తమస్సు అనేది 3 గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి. అవ్యయుడంటే గుణ సంబంధమునకు అనర్హుడు అని అర్థం. అనర్హుడైనా బంధించేస్తాయన్నమాట. అవును. అయితే ఈ సత్వరజస్తమో గుణాలు కంటికి కనబడేవి కాదు, ఫలితాన్ని బట్టి ఊహించడమే. అంటే ఔషధమున్నది కంటికి కనిపిస్తుంది, కానీ దాని శక్తి కానరాదే. విషమున్నది కంటికి కనిపిస్తుంది, కానీ దాని శక్తి కానరాదే. అయితే విషం మనిషిని అనారోగ్యం పాలు చేసినప్పుడు, ఔషధం మనిషిని పునరుజ్జీవింప చేసినప్పుడు ఇది విషపు శక్తి, ఇది ఔషధపు శక్తి అని అర్థమవుతుంది కదా. కారణము ఔషధం, కార్యం అనారోగ్య నివారణ. కార్యాన్ని అనుసరించి కారణ వస్తువుని ఊహించగలం. అనారోగ్యం తొలగిందంటే స్వీకరించిన వస్తువు ఔషధమే అయి ఉండాలి అని నిర్ణయించుకుంటాం. మనిషి చనిపోయినప్పుడు అంటే స్వీకరించిన వస్తువు విషమే అయి ఉండాలి అని నిర్ధారించుకుంటాం. అలా సత్వరజస్తమో గుణములు ప్రకృతికి సంబంధించిన గుణములని, అవి కలిగించే వికారాల్ని బట్టి మనం తెలుసుకుంటాం. ప్రకృతి సంభవాహ అన్నారు. ప్రకృతి నుంచి పుడతాయా అండి? కాదు. ప్రకృతి అవస్థలో అవి సమంగా ఉంటాయి కనుక వాటి ఉనికే తెలియదు. క్రమంగా ప్రకృతి అవస్థ మారి మహత్తు, అహంకారము మొదలైన అవస్థలు వస్తున్న కొద్దీ ఇవి బయటపడుతూ ఉంటాయి. అదెలాగా? గంధం, వాసన కలిగి ఉండడం అనేది పృథివీ గుణం, కానీ అది దీని యందు బయటపడదు. దాని నుంచి బయలుదేరిన పుష్పమందు తెలుస్తుంది. ఓహో, సత్వరజస్తమో గుణముల వలన ఈ జీవుడు దేహముల యందు మాటిమాటికి బంధింపబడుతున్నాడా? అవునాయన, అందుకే నిత్య సృష్టి కొనసాగక తప్పదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే వాటిని గురించి ప్రారంభించారు, కానీ నాకంత స్పష్టం అవ్వడం లేదండి. ఏమేం తెలియడం లేదు. నిజం చెప్పాలంటే ఏమీ తెలియడం లేదు. ఎందుకని? ఏమో, ఇలాంటివి సృష్టిలో ఉన్నాయని ఎలా తెలుస్తుందో నాకు స్పష్టం అవ్వలేదు. సృష్టిలో ఉన్నవన్నీ కంటికి కనిపించకపోవచ్చు, అంత మాత్రం చేత అవి లేవని అనగలమా? అనలేమని నాకు తెలుసు. పృథివీ, జలము, అగ్ని ఇవి కంటికి కనిపిస్తాయి కనుక ఉన్నాయి. కంటికి కనిపించకపోయినా చర్మానికి స్పర్శ ద్వారా తెలుస్తుంది కనుక గాలి కూడా ఉన్నది. పక్షులు ఎగిరే స్థానాన్ని అనుసరించి ఆకాశాన్ని కూడా నిరూపించవచ్చు. కానీ ఈ సత్వరజస్తమో గుణాలు ఉనికి ఎలా తెలుస్తుంది? నీ సమస్య నాకు అర్థమైంది. కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పు. అలాగే. ఒక వ్యక్తి అందరికీ సాయం చేస్తూ నిస్వార్థంగా బ్రతుకుతున్నాడు అనుకో. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఎలాగైనా పిలవచ్చు. ఉదాహరణకి మంచివాడు అని అనవచ్చు. మరి ఆ మంచితనం కనిపిస్తోందా? అతడు చేసే పనులని అనుసరించి మంచితనం ఉందని ఊహించడమే తప్ప అదొక వస్తువుగా గోచరించదు కదా. సరే, బాగుంది. లోకంలో అందరూ మంచివాళ్ళుగా ఉండాలని కోరుకుంటావా లేదా? కోరుకుంటాను. మంచివాళ్ళుగా ఉండాలంటే వారు ఎలా ఉండాలో చెప్తావా లేదా? చెప్తాను. ఇప్పుడేం జరిగిందో చూడు. మొదటిగా ఒక వ్యక్తిని గమనించి ఆయన ప్రవర్తనకి ఒక పేరు పెట్టావు. క్రమంగా ఆ పేరుకి ఒక నిర్వచనం ఇచ్చావు, అవునా? అవును, మంచివాడంటే ఎలా ఉండాలో చెప్తున్నాను. అలా ఉండే వాళ్ళందరినీ మంచివాళ్ళు అని ముద్ర వేస్తున్నాను. చూసావా మరి? ఇదే విధంగా సత్వరజస్తమో గుణాల పేర్లు బయలుదేరాయి. అర్థం కాలేదు. ఒక్కో వ్యక్తి ఒక్కో సందర్భంలో ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. వేరే వ్యక్తి అదే సందర్భంలో ఇంకొకలా ప్రవర్తిస్తాడు, అవునా? కావచ్చు. ఇలా భిన్న భిన్నమైన వ్యక్తులు భిన్న భిన్న సందర్భాల్లో భిన్న భిన్నంగా ప్రవర్తించడాన్ని గమనించి ఆ మొత్తం ప్రవర్తనలు స్థూలంగా 3 విధాలుగా మాత్రమే ఉంటాయని నిర్ణయం చేశారు. సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. సక్రమ మార్గాల ద్వారా సుఖంగా ఉండాలని కోరేవారు కొందరైతే, ఏ మార్గమైనా పర్వాలేదు అనుకునేవారు మరికొందరు ఉంటారు. పనిని చేయకుండా ఉండడమే సుఖమని భావించేవారు ఇంకొందరు ఉంటారు. ఇలా 3 రకాలైన వారు స్థూలంగా కనిపిస్తున్నారా లేదా? కనిపిస్తున్నారు. అయితే ఇదే విధంగా ఒక ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ఒకరు, అబ్బా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో అని సంతోషించవచ్చు. ఇంకొకరు, ఇది నాకు కావాలి అని తెంపి తీసుకోవచ్చు. మరొకరు, మా ఇంట్లో పోయిన మొక్కలు ఇక్కడెందుకు పోయాలి అంటూ మొక్కని నాశనం చేయవచ్చు, అవునా? కావచ్చు. ఒక అందమైన అమ్మాయి కనిపించగానే ఒకడు, మా చెల్లిలాగే ఉంటుంది ఈ వయసుకు వస్తే అని అనుకోవచ్చు. ఇంకొకడు ఆమె మీద అత్యాచారం చేయవచ్చు.
మరొకడు అత్యాచారంతో పాటు హత్య కూడా చేసేయవచ్చు. అవునా? అవును, నిజమే. దుకాణంలో పూలు కనిపించే ఒకడికి కొని దేవుడికి పెడదాం అని అనిపించవచ్చు, లేదా తన భార్యకి తీసుకుని వెళదాం అని అనిపించవచ్చు, లేదా ఏదో విషయంలో ఆగ్రహంతో ఉండడం వలన చేతిలో ఉన్న పూలను నలిపి పారేయవచ్చు. అవునా? కావచ్చు. రోడ్డు పక్కన ఒకడు పడిపోయి ఉన్నాడు. అయ్యో, ఏం అనారోగ్యమో అనిపించవచ్చు ఒకడికి. తాగి పడిపోయి ఉంటాడు అనిపించవచ్చు ఇంకొకడికి. తెలివి లేదు కనుక వీడి జేబులో డబ్బులు దొరుకుతాయేమో చూద్దాం అనిపించవచ్చు మరొకడికి. అవునా? అవును. ఇలా భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న ఆలోచనలు ఒకే వ్యక్తికి రావడం, ఇంకా ఒకే సమయంలో భిన్న భిన్న వ్యక్తులకి భిన్న భిన్న ఆలోచనలు రావడం మనందరికీ అనుభవమే. అవును. వీటన్నిటినీ క్రోడీకరించి 3 తరహాలు అయిన వాటిగా విభజించి, ఒక తరహా ఆలోచనలకి ప్రవర్తనలకి సత్వమని, ఇంకొక తరహా వాటికి రజస్సు అని, మరో తరహా వాటికి తమస్సు అని పేరు పెట్టారు. ఓహో, నేను మంచివాడు అని ఒక వ్యక్తికి పేరు పెట్టినట్లన్నమాట. అవును, ఈ చరాచర ప్రపంచంలో ఈ 3 విధములైన ప్రవర్తనలు అనివార్యం. అంటే ఒక వ్యక్తికి తెల్లగా ఉండడం కానీ, నల్లగా ఉండడం కానీ, మధ్యస్థంగా ఉండడం కానీ అనివార్యం. అవునా? అలాగే ఒక వ్యక్తి పొడవుగా ఉండడం కానీ, పొట్టిగా ఉండడం కానీ, మధ్యస్థంగా ఉండడం కానీ అనివార్యం. అవునా? ఒక వస్తువు నీకు దూరంగా ఉండడం కానీ, దగ్గరగా ఉండడం కానీ, ఎటూ కాకుండా ఉండడం కానీ అనివార్యం. అవునా? ఓహో, అదేవిధంగా ఒక వ్యక్తి సత్వంతో కానీ, రజస్సుతో కానీ, తమస్సుతో కానీ ఉండడం అనివార్యం అన్నమాట. అందుకే వీటిని గుణాలని అన్నారు. అవును, అందుకే గుణాలు అని అన్నారు. ఈ బ్రహ్మాండానికి అధిపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని అతి చిన్న జీవుడి వరకు అందరూ ఈ 3 గుణాలతో ఉండవలసిందే. ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయి? సృష్టి మొదలు నుండే అనాదిగా ప్రకృతితోటే ఉన్నాయి. అయితే సృష్టి సమయంలో ప్రకృతి మహత్తుగా మారి, ఆ మహత్తు అహంకారంగా మారగానే తమ ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తాయి. అందుకే వీటిని ప్రకృతి సంభవాహ అన్నారు 5వ శ్లోకంలో. ఆత్మని ఈ 3 గుణాలు శరీరాల్లో బంధిస్తాయని కదా చెప్తున్నారు. ఎలా బంధిస్తాయవి? అదే విషయం వరుసగా 6, 7, 8 శ్లోకాల్లో వివరించబోతున్నారు. అసలు బంధించడం అంటే ఏమిటి? శరీరాన్ని ధరించక తప్పని స్థితిని కలిగించడం. శరీరాన్ని ధరించడం పుణ్య పాప కర్మల వలన కదా కలుగుతుంది. ఆ పుణ్య పాప కర్మలను చేసేటట్లు ప్రేరేపించడమే ఈ సత్వరజస్తమో గుణాలు చేసే పని. అయితే ఈ గుణాలు లేకపోతే మనం కర్మలు చేయమా? గుణాలు లేకపోవడం అనేది జరగదు కదా. అందుచేత కర్మలు చేయకపోవడము ఉండదు. మరి మోక్షం ఎప్పటికి రావాలి కదా. మరి మోక్షం ఎప్పటికీ రాకపోవాలి కదా. ఎందుచేత? పుణ్యపాప కర్మలు నశిస్తే కదా మోక్షం. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు నియమాలు ఏవీ లేకపోతే వెంటనే గోల్స్ చాలా చేసేసి ఉండేవాడిని అన్నాడట నీలాంటి వాడు ఒకడు. అంటే సముద్రంలో పడినప్పుడు అందులో ఉండే భయంకరమైన జంతువుల బారిన పడకుండా ఈదగలిగిన వాడే కదా అవతలి ఒడ్డుకి చేరుకుంటాడు. సంసార సముద్రంలో సత్వ రజస్తమో గుణాలు తప్పవంటారు చివరికి. సరే, వాటి నుండి ఎలా తప్పించుకోవాలో చెప్పండి. మలేరియా అనే జ్వరం రాకుండా ఉండాలంటే ఎలా తప్పించుకుంటావు? అది ఎలా వస్తుందో తెలుసుకున్న తర్వాత నేను చెప్పేది అదే. ముందుగా సత్వరజస్తమో గుణాలు ఈ జీవుడి చేత ఏ కర్మలు ఎలా చేయిస్తూ ఉంటాయో తెలుసుకో. అప్పుడు వాటి ప్రభావం నుండి ఎలా తప్పుకోవాలో తెలుసుకోవచ్చు. అలాగే కానీ ఈ గుణాలు శరీరానికి ఉంటాయా, శరీరంలో ఉంటాయా, శరీరం బయట ఉంటాయా? ప్రకృతి సంబంధమైనది ఏదున్నా అక్కడ ఈ గుణాలు ఉన్నట్లే. జీవుడు పరమాత్మ మాత్రమే అప్రాకృతులు. వారిరువురిని ఇవి బాధించలేవు. జీవుణ్ణి బాధించలేవా? ఆశ్చర్యం. జీవుడు ప్రకృతితో సంబంధించి ఉన్నప్పుడు మాత్రమే ఇవి బాధించగలవు. ప్రకృతికి అతీతమైనప్పుడు బాధించలేవు. పరమాత్మ అవతారాలెత్తి ప్రకృతి మండలానికి వచ్చినప్పుడు ఆయన కూడా బాధితుడు అవుతాడా? జైలు సూపరింటెండెంటు జైల్లోకి వచ్చిన ఖైదీ ఎలా అవ్వడో అలాగే పరమాత్మ కూడా ఎప్పటికీ ఈ గుణాలకి వశపడడు. సరే, జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు సత్వరజస్తమో గుణాలు ఎక్కడుంటాయి? ప్రధానంగా మనసులో ఉంటాయి, చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా ఉంటాయి.
మనసులో ఉండే సత్వరజస్తమో గుణముల వలన వీడి ఆలోచనలో కలిగే భేదాలు ఇందాక మీరు చెప్పారు. చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణాలు వీడిని ఎలా ప్రభావితం చేస్తాయి? సర్వసాధారణ పరిస్థితులలో ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుంది, మధ్యాహ్నం పూట ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది, రాత్రిపూట బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. సూర్యుడు భగభగమండే ఎండాకాలంలో చురుగ్గా ఉంటాం, చలి బాగా వేస్తూ ఉంటే బద్ధకంగా ఉంటాం, వర్షాలు పడుతూ ఉంటే చిరాగ్గా ఉంటాం, తోటలో ఒకలా ఉంటాం, గుళ్ళో ఇంకోలా ఉంటాం, క్లబ్లో మరోలా ఉంటాం. మగవారి సమక్షంలో మగవారు ఒకలా ఉంటారు, ఆడవారి సమక్షంలో ఇంకోలా ఉంటారు, ఆడ మగలు కలిసి ఉన్న గుంపులో మరొకలా ఉంటారు. ఓ, అర్థమైంది. ఇలా బయట ప్రభావాన్ని లోపల ప్రభావాన్ని కూడా తట్టుకోవాలన్నమాట. అవును, లోపల నుంచి వచ్చే ఏదో ఒక గుణపు ప్రేరేపణను బయట వాతావరణంలో ఉండే గుణాలు బలపరచవచ్చు, బలహీనపరచవచ్చు, మధ్యస్థంగా ఉండవచ్చు. అబ్బో, చాలా కష్టమన్నమాట. లోపల ఉండే ఏదో ఒక గుణాన్ని పెంచడం తగ్గించడం చేయగలమా? చేయగలం. ఆహారాన్ని విహారాన్ని మారుస్తూ ఉంటే చాలు, అవన్నీ క్రమంగా తెలుస్తాయి. ముందు ఏ గుణం ఏ విధంగా మనని ఈ సంసారంలో కట్టిపడేస్తూ ఉంటుందో తెలుసుకో. అంటే శరీరాల్లో ఎలా బంధిస్తుందో తెలుసుకో. అంటే కర్మల్ని మన చేత ఎలా చేయిస్తుందో తెలుసుకో. సరే, చెప్పండి. 6వ శ్లోకం చదవనా? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అన్వయం చెప్పండి. అనగా తత్ర నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సత్వం సుఖసంగేన జ్ఞానసంగేన చ బధ్నాతి. తాత్పర్యం: పాపము లేనివాడా, వాటిలో నిర్మలమవడం వలన ప్రకాశకము ఆరోగ్యకరము అయిన సత్వము సుఖమునందు ఆసక్తిని జ్ఞానమునందు ఆసక్తిని కలిగించి బంధించుచున్నది. నిర్మలమవడం అంటే, మలం అంటే సాధారణ అర్థం మురికి. దీపపు చిమ్నీల మీద ఉండే మసి, బల్బుల మీద ఉండే దుమ్ము ధూళి మొదలైనవన్నీ దీపపు కాంతిని కొంత అడ్డుకుంటాయి. ఆ ఆవరణని తొలగించేస్తే వెలుగు బాగా వస్తుంది. మలమే పడకపోతే దీపం వెలుగు ఎప్పుడూ బాగానే ఉంటుంది. అది నిర్మలం. ఓహో, సత్వగుణం సహజంగానే వెలుగును బాగా ప్రకాశింపచేస్తుందన్నమాట. ఏ వెలుగుని? ఇక్కడ వెలుగంటే జ్ఞానము అని అర్థం. ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం తీసుకోవడంలో స్పష్టతని కలిగిస్తుందని అర్థం. అందువల్లనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏ ఆరోగ్యం? శారీరక ఆరోగ్యం అనుకున్నా తప్పులేదు, మానసిక ఆరోగ్యమే కదా ప్రధానమైనది. దీనివలన ఏమవుతుందండి? సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, జ్ఞానం కావాలని కోరుకుంటాడు. ఇవి రెండు ఎవరికైనా సహజమే కదా? కాదు, చిన్న తేడా ఉంది. ఏంటిది? పాలు త్రాగడం సుఖంగా ఉంటుంది అన్న జ్ఞానము జ్ఞానమే, సొర తాగడం సుఖంగా ఉంటుందన్న జ్ఞానము జ్ఞానమే. బాగుంది విశ్లేషణ. బుద్ధి వంకరగా ఉన్నవాడు కదా సురాపానం సుఖమనుకుంటాడు. అదే నేను చెప్పేది. బుద్ధి నిర్మలం కనుక, దోషరహితం కనుక, మలము చేత ఆవరించబడలేదు కనుక పాలు త్రాగడం సుఖం అనే జ్ఞానానికే ఇష్టపడతాడు కానీ సురాపాన సుఖజ్ఞానానికి ఆశపడడు సత్వగుణం ఉన్నవాడు. పాలు సుర అంటే మనకి తెలుసు, జీవితంలో ఎదురయ్యే అనేకం ఉంటాయి కదా, అప్పుడెలా? అందుకే సత్వగుణం వలన శాస్త్రోక్తమైన సుఖం మీద, దానిని కలుగజేసే శాస్త్రోక్త జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో అనుకో. ఓహో, శాస్త్రాభ్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సుఖపడాలని కోరుకుంటాడు ఈ సత్వం వలన అని అనుకోవచ్చా? ఓ, అనుకోవచ్చు. అందువలనే వస్తు స్వభావం స్పష్టంగా ఉంటుంది వీడికి. మంచిదే కదా? మంచిదే కాదని ఎవరన్నారు? ఆ జ్ఞానం కలగగానే తదనుగుణమైన వైదిక కర్మల్లో ప్రవర్తిస్తాడు. ఆ కర్మఫలం అనుభవించడానికి మరల పుడుతూ ఉంటాడు. అంటే శరీరాల్ని స్వీకరిస్తూ ఉంటాడు. అంటే శరీర బంధాల్లో కొనసాగుతూ ఉంటాడన్నమాట. అర్థమైంది. మరి రజోగుణమో? 7వ శ్లోకం చదువుతాను, విను. రజో రాగాత్మకం విద్యే తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అన్వయం విను. కౌంతేయ, రజః రాగాత్మకం
తృష్ణ సంగ సముద్భవం విత్తి తత్కర్మ సంగేన దేహినం నిబధ్నాతి. తాత్పర్యం విను. రజోగుణము రాగముతో నిండినది. తృష్ణని సంఘాన్ని కలిగిస్తుంది. అది కర్మ చేయుట యందు ఆసక్తిని కలిగించి బంధిస్తుంది. రాగం అంటే స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ. రజోగుణం వలన ఆ ఆకర్షణ బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ అని అనుకోవచ్చా? కాదు, చిన్న తేడా ఉంది. శాస్త్ర పరిమితికి లోబడి ఉన్న భార్యాభర్తల పరస్పర స్పృహ సత్వగుణ ప్రభావమే. రజోగుణం వలన శాస్త్ర మర్యాదని అతిక్రమింపచేసే స్పృహ భార్యాభర్తల మధ్య ఉంటుంది. అది కాక భార్యాభర్తలు కాని స్త్రీ పురుష పరస్పర స్పృహ కూడా రాగమనే పిలువబడుతుంది. చిక్కే. తృష్ణ అంటే కొన్ని రకాల పదార్థాలు తిన్నప్పుడు విపరీతంగా దాహం వేస్తుంది. గమనించావా ఎప్పుడైనా? ఎన్ని నీళ్లు తాగినా ఆ దాహం తీరదు. అవును, విదాహం అంటూ ఉంటాము. మన చుట్టూ శబ్ద స్పర్శ రూప రసగంధములనే విషయాలు ఉంటాయి కదా, వాటిని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం మనం. అవును, వింటూ ఉంటాం, స్పృశిస్తూ ఉంటాం, కళ్ళతో చూస్తూ ఉంటాం, రుచి చూస్తూ ఉంటాం, వాసనలు చూస్తూ ఉంటాం. ఇలా అనుభవిస్తూనే ఉంటాం కదా మనం. ఇలా మనం వీటిని ఎంత అనుభవిస్తున్నా తృప్తి కలగకపోతే దానిని తృష్ణ అని అంటారు. ఇది రజోగుణం వల్ల కలుగుతుంది. ఇవి సుఖాన్నే కలిగిస్తాయి కదా, సత్వగుణం కాదా? చిన్న తేడా ఉంది మళ్ళా. శాస్త్ర పరిమితికి లోబడినవైతే సత్వమే, ఆ పరిమితికి మించిపోతేనే రజోగుణం. రజోగుణం ఉంటే శాస్త్ర మర్యాదని పట్టించుకొని శబ్ద స్పర్శ రూప రసగంధాల అనుభవం ఉంటుందన్నమాట. అవును, దానివలన దేహబంధువుల మీద సంగం కలుగుతుంది. తప్పేమిటి? దేహబంధువుల మీద ప్రీతి మంచిదే కదా. కాదు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద కలిగే ప్రీతి లాంటి ప్రీతిని కలిగిస్తుంది రజోగుణం. ఓహో, దుష్టులైన పుత్రాదుల యందు సంగమా? సరే, వీటన్నిటి వలన వీడు శరీరంలో బంధించబడుతూ ఉంటాడన్నమాట. అవును, వీటి వలన ఏదో ఒక కర్మ చేసేస్తూ ఉండాలని చూస్తారు, కానీ అది శాస్త్రబద్ధమా కాదా అని వితర్కించరు. రావణాసురులా అన్నమాట. ఇక 8వ శ్లోకం చూడు. తమస్వ జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అన్వయం విను. భారత, తమస్తు అజ్ఞానజం విద్ధి సర్వదేహినాం మోహనం విద్ధి తత్ప్రమాదాలస్య నిద్రాభిః నిబధ్నాతి. తాత్పర్యం, తమోగుణమైతే అజ్ఞానం వలన కలిగినది, అందరికీ విపరీత బుద్ధిని కలిగించేది, పరాకుని సోమరితనాన్ని నిద్రని కలిగించి బంధిస్తుంది. అజ్ఞానం అంటే మామూలుగా అయితే జ్ఞానం లేకపోవడం అని అర్థం. జ్ఞానమే లేకుండా ఎవడుంటాడు? ఏదో ఒక జ్ఞానం ఉండే ఉంటుంది. అందుచేత ఇక్కడ అజ్ఞానం అంటే సరైన జ్ఞానం లేకపోవడం అని అర్థం చేసుకోవాలి. శాస్త్రజ్ఞానం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అని అనుకోవచ్చా? శాస్త్రజ్ఞానం సరిగ్గా లేకపోవడం అని అర్థం చేసుకోవచ్చా? శాస్త్రాల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కూడా అని అర్థం చేసుకోవాలి. అంటే శాస్త్రజ్ఞానాన్ని పొందకపోవడమే కాదు, పొందిన దానిని తప్పుగా అర్థం చేసుకోవడం కూడాను. అదెలాగా? నవధాన్యాలతో కలిసలు నింపాలి అన్న చోట 9 రకాల ధాన్యాలని కాకుండా క్రొత్త ధాన్యాలు అనడం లాంటివనుకో. విపరీత జ్ఞానం అన్నమాట. వస్తువు యథార్థ స్థితి గ్రహించలేకపోవడం అన్నమాట. ఎందువలనంటారు? పరాకు వలన, సోమరితనం వలన. ప్రధానంగా తమోగుణం వలన పరాకు సోమరితనమా? పరాకు సోమరితనం వలన తమోగుణమా? 2 విధాలా జరుగుతూ ఉంటుంది. పరాకు అంటే చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం. శాస్త్రాభ్యాసం చేస్తున్నప్పుడు దృష్టి ఎక్కడో ఉండి కొన్ని విషయాలనే గ్రహించడం, గ్రహించిన దాన్ని కూడా తప్పుగా సమన్వయం చేసుకోవడం. సోమరితనం అంటే బద్ధకం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేయడం. పరాకుని ప్రమాదం అంటారా? అవును, ప్రమాదం అంటే పొరపాటు పడుట. ఆ పొరపాటు పడడం పరాకు వలన జరుగుతుంది. ఈ ప్రమాదం చాలా ప్రమాదం అంటారా? చాలాను. తమోగుణం వలన పరాకు అలవాటైపోయి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసేసుకుని వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. చాలా ప్రమాదం. ఏదైనా ఒక ఉదాహరణ? అన్నా చెల్లెళ్ళో, తండ్రి కూతుళ్ళో కలిసి వెళ్తూ ఉంటే అపార్థాలు తీయడం మొదలుకొని గురువుల ప్రవర్తనని శంకించడం, అవతార పురుషులైన రామకృష్ణాదుల చరిత్రలను విమర్శించడం వరకు
అన్నీ అజ్ఞానం, అదే విపరీత జ్ఞానం వలన కలిగే తమోగుణ ప్రభావములే. నిద్రను కూడా ఇదే కలిగిస్తుందా? నిద్ర 2 రకాలు. బాహ్యేంద్రియాలు విశ్రాంతిని కోరితే ఒక రకం, అప్పుడు మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. దానిని స్వప్నావస్థ అని అంటారు. మనస్సు కూడా విశ్రాంతి తీసుకునే నిద్రని సుషుప్తి, గాఢ నిద్ర అని అంటారు. ఇది కూడా తమోగుణమేనా? ఇందులో మనస్సు కూడా విశ్రాంతి తీసుకునే నిద్ర తమోగుణ ప్రభావితం అని చెప్పలేం. సోమరితనంతో బాహ్యేంద్రియాలకి మాటిమాటికి విశ్రాంతినిచ్చేసి కలలు కంటూ కూర్చోవడం అనే నిద్ర మాత్రం ఖచ్చితంగా తమోగుణ ప్రభావమే. అర్థమైంది? పరాకు, సోమరితనం, నిద్రల మీద ఆసక్తిని కలిగించి చేయవలసిన పనిని చేయనివ్వకుండా చేసి, చేయవలసిన విధంగా చేయకుండా చేసి, మరల పుట్టేట్లు చేసి శరీరాల్లో బంధిస్తుంది ఈ తమోగుణం. అంతేనా? అంతే, కుంభకర్ణుడి మాదిరి. లంక అంటే శరీరం కనుక అందులో ఉండే విభీషణ, రావణ, కుంభకర్ణులు సత్వరజస్తమో గుణాలకి సరిపోయినారు. సరిగ్గా చేయడం, ఎలాగో ఒకలా చేసేయడం, చేయకపోవడం అనే ఈ 3 సత్వరజస్తమో గుణాల లక్షణం. సత్వరజస్తమో గుణములు జీవుణ్ణి ప్రకృతిలో బంధించడానికి కారణమవుతున్నాయని చెప్పారు కదా. ఆ 3 లక్షణాలను కూడా వివరించండి. అయితే ప్రధాన ద్వారం ఏమిటో కూడా ఒకసారి చెప్పండి అని శిష్యుడు అడిగాడు ఆచార్యుల్ని. దానికి ఆచార్యులు ఏం సమాధానం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. 5055 ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం ఈరోజు. 5056వ ప్రశ్న నుండి రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం. భగవద్గీత 14వ అధ్యాయంలో 8 శ్లోకాలు మనం చదువుకున్నాం.